సంచలనం సృష్టించింది ఏంటంటే, ఏ సినిమాల్లోనైతే బాలయ్య బాబు లేకపోతే ఏ మహేష్ బాబు రైలు ఎళ్తున్నప్పుడు ఆ రైలులో ఉన్నటువంటి విలన్ని పట్టుకోవడానికి అదే రైలు పట్టాల మీద కారేసుకెళ్లారంటే అది సినిమాటిక్ అనుకుంటాం. నిజ జీవితంలో లోకో ట్రైన్ వస్తూ ఉండగా ఎదురుగుండా కారేసుకుని ఒక అమ్మాయి సర్రమని వెళ్ళటం, దాంతో కంగారు పడదు. అసలు మొత్తం రైల్వే శాఖ వణికిపోవాల్సొచ్చింది. ప్రజలు వణికిపోవాల్సొచ్చింది. ఎందుకంటే రైలు గుద్దితే అది ఎట్లాగో పోతుంది. కానీ రైలుకి కూడా ప్రమాదం. స్పీడ్‌గా వెళ్తున్నటువంటి దాన్ని గుద్దినప్పుడు. చివరికి అక్కడ ట్రాక్స్‌ని మార్చి అమ్మాయిని ఆపారు. దాని కారణంగా దాదాపు 12 రైళ్లు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తింది. ఈ వ్యవహారంలో ఇప్పుడు కొత్తగా వెలుగు చూసినటువంటి విషయం ఏంటంటే, ఆవిడ ఏ రీల్స్ కోసమో కాదట. ఆత్మహత్యా ప్రయత్నం కోసం చేసిందట. ఎందుకని అంటే తనొక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అట. 2 నెలల క్రితం ఉద్యోగం పోయిందట. ఆ ఉద్యోగం పోవడంతో అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితుల్లో అమ్మాయి భర్తతో గొడవలు కూడా వచ్చినాయట. ఆ గొడవల కారణంగా తీవ్ర మనోవేదతో ఉందట. కానీ తల్లిదండ్రులు మాత్రం అమ్మాయిని చూసుకుని డబ్బులు ఏ నెలకా నెల పంపిస్తున్నారట. మరి తనకే విరక్తి చెందిందో లేకపోతే తను ఏదన్నా అందరినీ అంటే అటు రైళ్లను కూడా ప్రమాదంలో ముంచెత్తాలనుకుందో ఒక్కసారిగా ఈ ఆత్మహత్య నిర్ణయం తీసుకుని కారు వేసుకుని ఎదురెళ్ళిందట. అమ్మాయిని పట్టుకున్న తర్వాత అమ్మాయి వచ్చేటప్పటికి చివరికి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుందట. పోలీసులను కొట్టేయడము, తర్వాత పబ్లిక్ని కొట్టేయడము, అదేమంటే నంచాకో తీసుకుని అందరి మీద దాడులు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మొదట అమ్మాయిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినా తన బిహేవియర్ అట్లాగే ఉండి పెద్ద పెద్ద కేకలు అరుపులు చేస్తూ ఉండటంతో ఆసుపత్రికి, ఆ తర్వాత ఆ ఆసుపత్రి నుండి ఎర్రగడ్డ పిచ్చి ఆసుపత్రికి పంపించారు. ఒక్క అమ్మాయి చేసినటువంటిది అదే. అప్పటికి జనాల మీదకి నంచాకోతో అంటే కుంఫులో వాడేటట్టు నంచాకోతో నేను ఫైటర్ని అంటూ అందరినీ కొట్టబోయిందట. అమ్మాయి ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి అమ్మాయి అని తేలింది.